ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 109వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో లీలాదేవి భర్త శవాన్ని పుష్పాలతో కప్పి ఆ పక్కనే అలాగా కూర్చునుంది. అర్ధరాత్రి అయ్యేసరికి ఆమెకి పాపం దిక్కు తెలియలే. వెంటనే అమ్మా సరస్వతి అంటూ సరస్వతీ మాతని ప్రార్థించింది. వరం ఉంది కదా, వెంటనే సరస్వతీ మాత లీల ముందు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అవుతూనే లీల, అమ్మా మా వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు అతను లేకుండా నేను బతకడం చాలా దుర్లభం అనిపిస్తుంది, దయచేసి నన్ను నా భర్త దగ్గరికి తీసుకుపోతల్లి అని అర్థించింది అన్నమాట. వెంటనే సరస్వతీమాత, లీలా నీ భర్త ఏమైపోలేదు, అతను కనబడలేదనే కదా నీ బాధంతా. అసలు అతను ఎందుకు కనబడలేదో తెలుసా? దానికి మూల కారణం ఏంటంటే, నీవు ఇప్పుడు స్థూల శరీరంలో ఉన్నావు. మరణించిన నీ భర్త సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయాడు, సూక్ష్మ శరీరంలో ఉన్నాడు. నీవున్నది జడాకాశంలో. ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశాన్ని జడాకాశం అంటారు. లీలా నువ్వు ఉన్నది ఇప్పుడు జడాకాశంలో ఉన్నావు. నీ భర్త చిత్తాకాశంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక 2 ఆకాశాలు చెప్పింది అమ్మ. ఒకటి జడాకాశము, 2 చిత్తాకాశం. అంటే ఇప్పుడు ఆమెకి అనుమానం వచ్చి ఉండొచ్చు, లీలకి ఏంటి 2 ఆకాశాలు ఉన్నాయా అని అనుమానం వచ్చి ఉండొచ్చు. అంతేకాదు లీలా, నీవు చూడలేనటువంటి మరొక ఆకాశం కూడా ఉంది. మొత్తం ఆకాశాలు 3. ఒకటి జడాకాశం, 2 చిత్తాకాశం, 3 చిదాకాశం. నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి ఆకాశం వచ్చి, మనమందరం ఉన్నటువంటి ఆకాశం వచ్చి, నీవు జనులందరూ ఉన్నటువంటి ఆకాశం జడాకాశం. దీన్నే భూతాకాశం అని అంటారన్నమాట. మానవులందరూ కూడాను ఈ జడాకాశంలోనే పుట్టడం, పెరగడం, దీనిలోనే పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ చివరికి దీనిలోనే జడాకాశంలోనే కన్ను మోస్తూ ఉంటారు. ఇది జడాకాశం. మన చుట్టూ ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో ఇది జడాకాశం. ఇక 2వ ఆకాశం ఏదంటే చిత్తాకాశం. ఈ చిత్తాకాశం అనేది మరణించినటువంటి జీవుడు ఆ చిత్తాకాశంలో ప్రవేశిస్తాడు. అంటే సూక్ష్మ శరీరంలో ఉంటాడనమాట. మరణించిన తర్వాత, దేహాన్ని వదిలిన తర్వాత జీవుడు సూక్ష్మ శరీరంలో ఉంటాడు. ఆ సూక్ష్మ శరీరంతో కూడినటువంటి ఆకాశమే చిత్తాకాశం. అంటే మనోమయం అన్నమాట. ఇది మనసు నుంచి సృష్టించబడినటువంటి ఆకాశం, మనోమయం. కాబట్టి ప్రస్తుతం నీ భర్త ఇప్పుడు స్థూలాన్ని వదిలి సూక్ష్మ శరీరంలో ఉన్నాడు. చిత్తాకాశం అనేటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నాడు. అతను సూక్ష్మ శరీరంలో ఉండబట్టి నీవెక్కడున్నావు? జడాకాశంలో ఉన్నావు. అతనేమో చిత్తాకాశంలో ఉన్నాడు, నువ్వేమో జడాకాశంలో ఉన్నావు. మరణించిన తర్వాత జీవుడు ఉండేటువంటిది ఆ చిత్తాకాశం. కాబట్టి నువ్వు నీ భర్తని నీవు చూడలేకుండా ఉన్నావు. అతను సూక్ష్మ శరీరంలో ఉండబట్టి నీ భర్తను నీవు చూడలేకుండా ఉన్నావు. నీ భర్త మరణించాడు అని బాధపడుతున్నావు. కాదమ్మా, నీ భర్త ఎక్కడికి పోలేదు. అతను సూక్ష్మ శరీరంలో చిత్తాకాశంలో ఉన్నాడు. ఆ చిత్తాకాశం అనేది మనోమయమైనటువంటి ఆకాశం. ఇకపోతే 2 ఆకాశాలు చెప్పాను. జడాకాశంలో నువ్వున్నావు, చిత్తాకాశంలో నీ భర్త ఉన్నాడు. ఇక 3వ ఆకాశాన్ని కూడా చెప్పాను కదా, అదేంటంటే చిదాకాశము. ఈ చిదాకాశమే ఎలాంటిదంటే జ్ఞానమయమైనటువంటి
ఆకాశము ఈ చిదాకాశం. జ్ఞానం అంతా వ్యాపించినట్లయితే ఆ వ్యాపించినటువంటి ఆకాశమే చిదాకాశం అని అనబడుతుంది. జీవుడు ఎప్పుడూ కూడాను అతని యొక్క లక్ష్యం ఏంటంటే మా జడాకాశం చిత్తాకాశాలు వదిలి చిదాకాశంలోకి ప్రవేశించినప్పుడే వానికి ముక్తి. లీలా, నేను చెప్పేది జాగ్రత్తగా విను, అర్థం చేసుకో. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ రెండు కాని అంటే జడా చిత్తా కానటువంటి ఆ చిదాకాశంలో తాదాత్మ్యం చెందాల్సిందే. అది గమ్యము. సరే, ఎలా ఉంటుంది ఆ చిదాకాశం అని అంటావా? నేను కొంచెం వర్ణిస్తాను, విను తల్లి అంటోంది సరస్వతీమాత. అయినా సరస్వతీమాతకి డౌట్ వస్తోంది. ఎవరిని చూసి? లీలను చూసి. తల్లి, నువ్వు ఉద్వేగంలో ఉన్నావు. నీవు ఇంకా నేను చెప్పబోయేటువంటి చిదాకాశాన్ని గురించి అర్థం చేసుకునేటువంటి స్థాయి నీకు ఇంకా వచ్చినట్టు కూడా నాకు అనిపించడం లేదు. నువ్వు అసలు నేను చెప్పబోయేటువంటి బోధని అర్థం చేసుకుంటావా లేదా అన్నది కూడా నాకు సందేహంగా ఉంది. అయినా ప్రయత్నిస్తాను లీలా. ఎందుకంటే నువ్వు ఎంతో శ్రమించి ఉపాసనతో తపస్సు చేసి మరీ నన్ను ప్రసన్నం చేసుకున్నావు. ఎట్లాగైనా సరే నిన్ను ఉద్ధరించాలి అని నేను దృఢంగా అనుకున్నా. అందుకని నేను ఆ చిదాకాశాన్ని గురించి నీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. అర్థం చేసుకో. దాన్ని ఎలా గుర్తించాలో ఆ మార్గాన్ని చెబుతాను, విను తల్లి అంటోంది సరస్వతీమాత అని చెప్తుంది. ఇప్పుడు మామూలుగా మన మనసు అనేది ఉంది కదా, ఈ మనసు ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. మనసు ఆలోచించడం అన్నది కరెక్ట్ కాదు, ఆలోచనలే మనస్సు. ఒక ఆలోచన తర్వాత మరొక ఆలోచన, మరొక ఆలోచన తర్వాత మరొక ఆలోచన, వరుసగా ఈ ఆలోచనలు వస్తూనే క్రమంగా ఉంటాయన్నమాట. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇంకొక ఆలోచన రాదు. ఇప్పుడు చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆ కెమెరా వైపు చూస్తున్నాను అనుకో, నేను ఇంక పక్కన ఉన్నటువంటి వేరే గోడ వైపు నేను చూడలేను. అది కంటితో అనుకోండి, అది ఆ ఉదాహరణ ఇక్కడ సరిపోదు. ఇప్పుడు మనసును తీసుకుందాం. మనసులో ఒకటి ఆలోచిస్తున్నప్పుడు మరొక ఆలోచన దాని స్థానంలో రాదు. ఈ ఆలోచన పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే మరొక ఆలోచన ప్రారంభమవుతుంది ఎక్కడైనా సరే. ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏదో అందులో ఆ వంట చేసే దాని మీద ఆలోచన ఉందనుకోండి, ఆ టైంలో ఆఫీస్ ఆలోచన అదే టైంలో ఒకేసారి రావు. ఈ ఆలోచన మధ్యలో ఇది ఒకవేళ ఆ పోపు పెట్టేసి కొంచెం ఖాళీ వచ్చినప్పుడు దన్మనప్పుడు ఆఫీసు, అరే ఆ వర్క్ మిగిలిపోయింది కదా అన్నటువంటి ఆలోచన ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మాత్రమే వస్తుందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మనకు చూడండి, ఆలోచనలన్నీ ఒకేసారి రావు అనేది అర్థమైంది. అలాగే సుఖం అనుభవిస్తున్నాం అనుకోండి, మనసు దుఃఖానుభవం ఉండదు. దుఃఖం అనుభవిస్తున్నాం అనుకోండి, సుఖానుభవం ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి మరుక్షణంలో వేరేగా మారిపోతూ ఉంటుంది. ఇలాగా మనసు క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మనసులో ఆలోచనలు వస్తుంటాయి. అంతేగాని ఒక్కసారే అన్ని ఆలోచనలు రావు. మనం బాగా ఉత్సాహంగా ఉన్నామంటే నిరుత్సాహం ఆ స్థానంలో ఉండదు. నిరుత్సాహంగా ఉన్న సమయంలో ఉత్సాహాన్ని మనం వెతకలేము. శరీరం బాగా వ్యాధిగ్రస్తమైందనుకోండి, జబ్బుతో ఉందనుకోండి, ఆరోగ్యం లేదు. ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, వ్యాధి లేదు. అలాగా అన్నమాట. కాబట్టి ఇప్పుడు యోగ వాసిష్టంలో ఈ పార్ట్లో యోగ వాసిష్టం మనకి పరమాత్మ అంటే ఎవరు అని చెప్తోందనమాట, ఈ చిదాకాశాన్ని మిషగా పెట్టుకుని. ఇప్పుడు అసలు విషయం ఏంటి? ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన వెళ్ళిపోతున్నప్పుడు, ఒక ఆలోచన ఉంది నా మనసులో, ఆ ఆలోచన వెళ్ళిపోతున్నప్పుడు మరొక ఆలోచనని వచ్చే సమయంలో, అంటే ఈ ఆలోచన వెళ్ళిపోయింది, ఇంకొక ఆలోచన ఇంకా రాలేదు, ఇదనమాట. ఈ సమయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. ఒక ఆలోచన వెళ్ళిపోయింది,
రెండో ఆలోచన ఇంకా మనసులో రెండు ఆలోచన చేయటం లేదు మనసు. ఆ మధ్య ఖాళీ ఉంది చూడు, చాలా కొద్ది గ్యాప్. ఆ గ్యాప్ ఉందే, ఆ గ్యాప్ ఎలా ఉంటుందంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. మొన్నెప్పుడో మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఒక ట్రాఫిక్లో మనం వెళ్ళేటప్పుడు ఆ వాహనాలన్నీ ఏంటి ద్రష్ట దృశ్యం దృశ్యము అనేటువంటి ఆ మూడు ఆ త్రిపుటిల్ని తప్పించుకుంటూ ఖాళీనే చూస్తూ పోతే ఆ ఖాళీనే పరమాత్మ అన్నాం, గుర్తుందా? దాన్ని ఇక్కడ మనం అన్వయం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఆలోచన వెళ్ళిపోతూ ఉండగా వెళ్ళిపోయింది, మరో ఆలోచన ఇంకా రాలేదు. ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి ఆ సమయం ఏదైతే ఉందో అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ ఒక క్షణమే ఉంటుంది అంటున్నాడు ఇక్కడ యోగ వాసిష్టంలో. ఆ మరుక్షణం ఏంటంటే ఆలోచన వచ్చి పడుతోందనమాట. ఆ సూక్ష్మమైనటువంటి ఆ పీరియడ్ ఉందే, ఆ జ్ఞానం మధ్యలో ఉన్నటువంటి ఆ చిన్న స్థలం ఉందే, ఆ చిన్న ప్లేస్ ఉందే, ఆ చిన్న పీరియడ్ ఉందే, ఆ ఇంటర్వెల్ ఉంది కదా, అది చిదాకాశం అట. అర్థమైందా? అదే అంటే ఏంది? ఆలోచనలు లేని స్థితి. ఆ చిన్న ఖాళీని అలాగా పెంచుకుంటే అదే నీ చిదాకాశం. మనసులో కలిగేటువంటి ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య ఏర్పడే గ్యాప్ ఏర్పడితే ఆ గ్యాప్ ఆకాశం అట. ఎట్లాంటి ఆకాశం అది అంటే అది చిదాకాశం అంటున్నాడు యోగ వాసిష్టం. ఆ ఖాళీయే పరమాత్మట. అంటే ఏంటి? జ్ఞానంలో ఏ తొణుకులు లేకుండా, జ్ఞానంలో ఏ ఆలోచనలు లేకుంటే అదే కదా పరమాత్మ స్వరూపం అదేనని కదా వాసిష్టం చెప్పి పదే మనకు చెప్తోంది. ఎటువంటి ఆలోచనలు లేని మనసు పనిచేయని సమయంలో నీలో ఉన్నటువంటి జ్ఞానమే పరమాత్మ స్వరూపం అని మళ్ళీ చెప్తోంది కదా, అదే పరబ్రహ్మం. ఇక్కడ ఎలా చెప్తాను, చిదాకాశానికి అన్వయించి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఆలోచనకి మధ్య ఉన్న సూక్ష్మమైనటువంటి ఆ జాగా ఉందే అదే పరబ్రహ్మ, అదే సమాధి. ఆ సమాధిలో, ఆ ఖాళీలో, ఆ గ్యాప్లో నువ్వు ఎట్లా ఉండాలంటే ఎలా అంటే ఇక మళ్ళీ అటు ఇటు సంకల్పం రానికూడదు అనమాట. ఏదైనా వస్తోంది అంటే దాన్ని నెట్టి పడేయాలి, తోసిపడేయాలన్నమాట. తోసిపడేసి ఆ ఖాళీనే చూస్తూ ఉండగలిగితే అప్పుడు నీకు సర్వత్రా ఉన్నానన్నటువంటి అద్వైత భావం నీకు కలుగుతుందట. కాబట్టి అటువంటి భావం కనుక అనుభవానికి వచ్చిందంటే అదే చిదాకాశం. అక్కడ నువ్వు చిదాకాశంలో ఉన్నట్టు లెక్క. అక్కడ ఏంటంటే విజాతీయమైనటువంటి ఏవి నీ దగ్గరికి రానికూడదు. ఆ టైంలో నెట్టిపడేయాలన్నమాట. ఏదొచ్చినా సరే దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపడేయాలి. ఇది చిదాకాశం అంటే. అయినా లీలా నీకు ఇదంతా ఇప్పుడే అర్థం కాదు నేను చెప్పినా కూడాను. ఎందుకంటే నువ్వు ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు తల్లి. నీ స్థాయి ఏంటంటే కేవలం జడాకాశం నుంచి కొంచెం ఎదగగలిగితే చిత్తాకాశం వరకు ఎదిగే స్థాయిలో నువ్వు ఉన్నావు. అంతకంటే హెచ్చు స్థాయి నీకు లేదు లీలా. కాబట్టి ఈ చిదాకాశాన్ని గురించి నేను చెప్పిన విషయాలు నీకు అవగతం అయ్యాయో లేదో నాకే అనుమానంగా ఉంది తల్లి అంటూ సరస్వతీదేవి ఆపింది. రేపటి ఎపిసోడ్లో ఆ లీల ఏం చేస్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.